రాజస్థాన్లోని కల్బెలియా ట్రైబ్స్ వార్తల్లో ఉన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ దగ్గర కిషన్గర్ తహసీల్లో వాళ్ళ కోసం ఒక నైట్ స్కూల్ స్టార్ట్ చేశారనమాట. అసలు ఈ కల్బెలియా ట్రైబ్స్ అంటే ఎవరు అంటే వీళ్ళు రాజస్థాన్లోని థార్ డెజర్ట్ దగ్గర ఆవాసం ఉంటారనమాట. అంటే పుంగి ఉత్తు కంజరి వాయిస్తూ స్నేక్ చార్మస్గా ఉంటారు వీళ్ళు. వీళ్ళు స్నేక్ వెనోమ్ అంటే స్నేక్ ఒక విషం అమ్ముతూ బతుకు తెరువు గడుపుతూ ఉంటారు. వీళ్ళు పందుల్ని, గొర్రెల్ని, కోడుల్ని పెంచుకుంటూ బతుకు తెరువు సాగిస్తుంటారనమాట. ఇప్పుడు వీళ్ళకి నైట్ స్కూల్ పెట్టడం వల్ల సంవత్సరం పొడవునా చదువు నేర్పించడం వల్ల వీళ్ళ జీవనోపాధి పెరుగుద్ది. వీళ్ళ లైఫ్ స్టైల్ మారుద్దనమాట. అందుకోసమే కల్బెలియా ట్రైబ్స్ కోసం ప్రత్యేకంగా నైట్ స్కూల్ ఏర్పాటు చేశారు. రాజస్థాన్లో ఉండే ఈ కల్బెలియా ట్రైబ్స్ సేజ్ కనీఫ్నాథ్ ఫాలోవర్స్ అనమాట. వీళ్ళు నోమాడ్స్. ఒక చోట నుంచి ఒక చోటకి తిరుగుతూ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అమ్ముకుంటూ అంటే ఏదైతే స్నేక్ వినోమ్ స్నేక్ విషం ఉంటుందో అది అమ్ముకుంటూ బతుకుతుంటారు. ఈ కల్బెలియా ట్రైబ్స్ కోబ్రాని పూజిస్తారు. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ స్నేక్ చార్మింగ్ అనేది వీళ్ళ వృత్తి పోయిందనమాట. వీళ్ళు జనరల్గా స్నేక్తో డ్యాన్స్ వేపిస్తుంటారు. ఆ ప్లేస్లో ఇప్పుడు కల్బెలియా డ్యాన్స్ అని చెప్పి స్నేక్ ప్లేస్లో ఆడవాళ్ళే స్నేక్ మూమెంట్స్తో కల్బెలియా ట్రైబ్స్ అమ్మాయిలు డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో కల్బెలియా ట్రైబ్స్కి చదువు చెప్పిస్తే అమ్మాయిలకి కష్టం పోయి వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తారని చెప్పి ఆశిస్తున్నారనమాట. ఈ కల్బెలియా డ్యాన్స్ అనేది యునెస్కో ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్లో 2010లో యాడ్ అయింది. ఇదే దీని ప్రత్యేకత.